జూలై 4న కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో అల్లూరి 127 జయంతోత్సవాలు. జూలై 4న కృష్ణదేవిపేట అల్లూరి పార్కులో అల్లూరి 127వ జయంతోత్సవాలు. అల్లూరి యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు పడాల వీరభద్రరావు. స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జయంతి జూలై 4న 127వ జయంతోత్సవం కృష్ణదేవిపేట అల్లూరి స్మారక పార్కులో జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. సోమవారం అల్లూరు పాడిన సందర్శించి అనంతరం అల్లూరికి నివాళులర్పించి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్కులో ఉన్న ఆడిటోరియంలో అల్లూరి చరిత్రకు సంబంధించిన 30 విలువైన ఫోటోలు శాశ్వతంగా అల్లూరి సంఘం సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అనుమతుల కోసం సిఫార్సు చేయాలని హోంమంత్రి వంగలపూడి అనితను కోరడం జరిగిందన్నారు. అలాగే అనుమతి ఇవ్వాల్సిందిగా జిల్లా కలెక్టర్కు లేఖను పంపడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో అల్లూరి యువజన సంఘం మహిళా అధ్యక్షురాలు శ్యామల, వరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జూలై 4 స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 127వ జయంతి జాతీయ అల్లూరి సీతారామరాజు యువజన సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జరపాలని నిర్ణయం చేయడం జరిగింది. అంటే ఇక్కడే కృష్ణదేవిపేటలో అల్లూరి సీతారామరాజు స్మారక పార్కులో కార్యక్రమం చేయాలి. ఈ సందర్భంగా మన దగ్గర ఆయన చరిత్రకు సంబంధించిన ఫోటోలు ఉన్నాయి, చిత్రపటాలు. ఆయన చరిత్రకు సంబంధించిన చిత్రపటాలు ఉన్నాయి. ఆ చిత్రపటాలని ఈ ఆడిటోరియంలో మనం భద్రపరుస్తాం, శాశ్వతంగా ఉండే విధంగా అమరుస్తాం. దీనికి మనం కొంచెం త్యాగం చేసినట్టే. ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా, ఆ ఫొటోస్ అన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం. అది కాకుండా ఇక్కడ ఫిట్టింగ్ చేయడానికి మళ్ళీ ఓ 30,000, 25,000, 30,000 అవుతుంది. దీనికి అందరూ కూడా సహకరించుకోవాల్సిన అవసరం. అందరూ దీని మీద దృష్టి పెట్టుకోవాలి. మనకు సంబంధించిన శాఖలకు సంబంధించిన మీరు కూడా అక్కడ అల్లూరి, గాము, గంటం, మల్లుదొర సంఘం వాళ్ళు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. చాలా భారీ ఎత్తున చేయాలి. మన అదృష్టం ఏంటంటే అనుకోకుండా నేను అసలు కృష్ణదేవిపేట వచ్చి నేను నర్సీపట్నం ఒకవేళ ఆయన ఉంటే కలాలనుకున్నాను. అయితే ఆడ పియ్యే నాకేమో ఫోన్ చేసి ఆయన ఉన్నారు వచ్చి కలండి అన్నాను. డైరెక్ట్గా నేనేంటంటే నా అదృష్టం కొద్ది నర్సీపట్నం బస్సు ఎక్కాను. అజాత ఇక్కడ దిక్కుండా డైరెక్ట్గా నర్సీపట్నం వెళ్ళి మనం అంతా కలడం జరిగింది. మనకి ఇంకో లాభం కూడా చేకూరిందంటే ఆయన ఓపెన్గానే మీరు అమర్చుకోండి, ఏం అడ్డులేదు, నేను కలెక్టరు ఆర్డీఓ వాళ్ళతో నేను మాట్లాడతాను అని చెప్పారు. అమర్చుకోమని ఆదేశాలు జారీ చేశారు. అంచేత మనం ఆ కార్యక్రమంలో నిమగ్నం అవుతున్నాం. అంచేత మీరు అందరూ కూడా సహకరించాలి దానికి. దాంతోపాటు ఇక్కడ ఇంకా ఏమి చెయ్యాలన్నది కూడా ఆలోచిస్తాం. ఓ 2 శిలాఫలకాలు కూడా ఆ గోడకు అమర్చాలనుకుంటున్నాం ఈ సీతారామరాజు చరిత్రకు సంబంధించింది. అయితే అది డబ్బుతో కూడుకున్నది. దాన్ని మోసుకు రావాలి మళ్ళీ ఇక్కడ చాలా కష్టం. మళ్ళీ దానికి ఒక 5,000 ఎంతో మోసుకురాడు. ఆ శిలాఫలకాలకు మళ్ళీ ఒక 7,000, 8,000 అవుతుంది. అయితే అవి పెడతాం, లేకపోతే లేదు. ఇంత డబ్బు అంటే ఇప్పుడు మనం ఏమి చేయలేం. అయితే ఈ మాత్రం తప్పనిసరిగా చేయాలి మొత్తం. ఆ రోజు మనకి ఇంకా ఆయనే మనకి ముఖ్య అతిథి. ఆయన చేతే మనం ఆవిష్కరణ చేస్తాం. జాతీయ స్థాయిలో మొత్తం అందరినీ రమ్మంటాం. వచ్చిన వాళ్ళు వస్తారు, పిలిస్తే వచ్చిన వాళ్ళు వస్తారు. ఇంకొక విశేషం ఏంటంటే అల్లూరి, గాం, గంటం, మల్లుదొరల సేవా సంఘం రిజిస్టర్ అయింది. ఆ రిజిస్టర్ నెంబర్ ఇవన్నీ కూడా వచ్చింది. దానికి కూడా అక్కడ కార్యక్రమాలు మనకి ఆ రిజిస్టర్ అయిన దానికి కార్యక్రమాలు నిర్వహించడానికి మన శివంగి నాగేశ్వరరావు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే దానికి కూడా మీరు సహకరించాలి. ఆయన చేయడం అంటే భారీ ఎత్తున చేస్తారు. మనకు అక్కడ ఎమ్మెల్యే, అలాగే టీడీపీ స్టేట్ ప్రెసిడెంట్ అయ్యాడు ఇప్పుడు పల్లా శ్రీనివాసరావు. అది మనకి చాలా గర్వకారణం. ఆ రోజు అంటే దాన్ని మనకి కార్యాలయం
ఈడింటి దగ్గర కార్యాలయం కింద బోర్డు పెడతాం, లేకపోతే నష్టమే లేదు. అక్కడే ఒక కార్యక్రమం చేసి ఆయన పిలుస్తాం. ఈ సందర్భంగా ఆయనకి మనం అందరం కూడా సత్కారం చేయాలి. ఏదో వచ్చాడు ఒక శాల వేసాం కాదు, భారీ ఎత్తున మనం అందరం కూడా అతనికి సత్కారం చేసి గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం